హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టాక్స్ అండ్ ఛానల్ అండి. ఈ వీడియో కొన్ని స్టాక్స్ డిస్కషన్ చేసుకుందామండి. అందులో ఫస్ట్ స్టాక్ చెప్పుకునే స్టాకు మహీంద్రా లాజిస్టిక్స్ అండి. ఈ స్టాక్ చూసినట్టయితే మనకి ఈ జోన్ చూసారా, ఈ బేస్మెంట్ చూసారా, ఈ బేస్మెంట్ మనకి ఒక కన్సల్టేషన్ నడుస్తుంది స్టాక్. ఇదేమో రెసిస్టెన్స్ అండి, ఇదేమో సపోర్ట్ అండి. సపోర్ట్ లైన్ అండ్ రెసిస్టెన్స్ లైన్ అండి. మనకి ఈ బిల్డప్లో మనకి కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి. స్టాక్ అనేది కింద వాల్యూమ్స్ కూడా బిల్డప్ అవుతున్నాయండి. సో మనకి ఈ మేజర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది హిట్ చేసిన తర్వాత, ఇది అంటే ఐ మీన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ స్టాక్లో మనకి మూవ్మెంట్ అయితే ఉండొచ్చండి. అంటే మనకి ఇది పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ కనబడుతుందండి. బట్ నేనైతే ఇది ఒక కన్స్ట్రక్షన్ మోడ్లో మీకు చెప్తాను, నేను డ్రా చేసుకున్నానండి. స్టాక్ మహీంద్రా లాజిస్టిక్స్ అండి, డైలీ ఫ్రేమ్. ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. మనం నెక్స్ట్ చెప్పుకోబోయే స్టాక్ వీనస్ రెమెడీస్ అండి. ఇది చూసినట్టయితే మనకి చూడండి, ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో అంటే చూసారా ఇక్కడ, ఈ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని లాస్ట్ టైం ఒకసారి ట్రై చేసిందండి. సో అక్కడ మనకి స్ట్రెంత్ లేక స్టాక్ అయితే ఫాలో అయిందండి. మళ్ళీ ఇప్పుడు ఎవ్రీడే అండి, అంటే ఇది డైలీ ఫ్రేమ్ తీసుకున్నానండి. ఎవ్రీడే చూస్తున్నట్టయితే మళ్ళీ స్టాక్ అనేది మంచి స్ట్రెంత్ పైకి వస్తుందండి. సో కింద మనకు ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నా, పైనుంచి ఒక ట్రెండ్ తీసుకున్నా కానీ ఒక సిమెట్రిక్ ప్యాటర్న్ కనబడుతుందండి స్టాక్ అనేది. సో మనకి ఈ జోన్ ఏదైతే ఉందో, మనం డ్రా చేసుకున్న జోన్ ఏదైతే ఉందో, ఈ పైకి వచ్చి మనకి సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్ మనకి ర్యాలీ అయితే ఉండొచ్చండి. సో స్టాక్ నేమ్ వీనస్ రెమెడీస్ అండి, డైలీ ఫ్రేమ్. ఇది కూడా మీ వాచ్ స్టార్ట్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. ఓకే అండి, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి సిడిఎస్ఎల్ అండి. ఇది కూడా నేను డైలీ ఫ్రేమ్ తీసుకున్నానండి. ఈ స్టాక్ చూసుకున్నట్టయితే మన వీడియోస్లో చాలాసార్లు చెప్పుకున్నామండి. ఇది చూసినట్టయితే ఎవ్రీ టైం అండి స్టెప్ బై స్టెప్ వెళ్తూనే ఉందండి. లాస్ట్ టైం తర్వాత చెప్పుకున్నామండి. ఎవ్రీ టైం మనం ఒక స్టెప్ బై స్టెప్ అంటే మెట్లులాగా వెళ్తా ఉంది స్టాక్. ఒక బ్రేక్అవుట్ అయిందండి, తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ చూసినట్టు కూడా మనకి మంచి పులిష్ స్టాక్ ఉందండి. కనబడుతుంది కదండి. మనకి జోన్ అయితే ఇంపార్టెంట్ అండి. ఒక కప్ అండ్ హ్యాండ్లో ఫామ్ చేసిందండి. ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనుకోవచ్చు, కప్ అండ్ హ్యాండ్ అనుకోవచ్చు, ఎట్లా అనుకోవచ్చు అండి. మనకి జోన్ అయితే ఇంపార్టెంట్ అండి. జోన్ క్రాస్ చేసిన సస్టైనబిలిటీ అయితే ఇక్కడ నుంచి మనకి ర్యాలీ ఉండొచ్చు స్టాక్లో. స్టాక్ నేమ్ సిడిఎస్ఎల్ అండి, డైలీ ఫ్రేమ్. ఓకే అండి, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి సిడిఎక్స్ సిస్టమ్స్ అండి, డిసిఎస్ సిస్టమ్స్. ఇది నేను డైలీ ఫ్రేమ్ తీసుకున్నానండి. మనకి ఈ జోన్ చూసారా, మనం డ్రా చేసుకున్న జోన్ ఏదైతే ఉందో అది ఇక్కడ మంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయిందండి స్టాక్. అంటే ఇక్కడ బ్రేక్అవుట్ అనుకుందాం. ఈ జోన్ నుంచి మనకి బ్రేక్అవుట్ అనుకుందామండి. ఇది చూసినట్టయితే మనకి ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. ఇక్కడ నుంచి హెడ్ చూసుకుంటే ఇది హెడ్, ఇది ఒక షోల్డరు, ఇది లెఫ్ట్ షోల్డరు, ఇది హెడ్ అండ్ రైట్ షోల్డరు, ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అండి. ఇది డ్రా చేస్తా చూడండి. ఇది లెఫ్ట్ షోల్డర్ అండి, ఇది ఒక హెడ్, ఇది రైట్ షోల్డర్ అండి. ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. సో మనకి ఇక్కడ గ్యాప్ ఓపెన్ అయిందండి. గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత స్టాక్ అనేది ఇక్కడ వెళ్ళిపోయిందండి. సో స్టాక్ అనేది మనకి రీటెస్టింగ్ ఇస్తుందండి. కరెక్ట్గా ఎక్కడైతే మనకి ఈ సపోర్ట్, ఈ రెసిస్టెన్స్ అయితే ఇది ప్రెసెంట్ ఆ టైం ఇక్కడ రెసిస్టెన్స్ అయితే ఉందో దాని తర్వాత మళ్ళీ ఇది సపోర్ట్ అవుతుందండి. ఇది సపోర్ట్ తీసుకుందండి. స్టాక్ రీటెస్టింగ్ అయిందండి. రీటెస్టింగ్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసినట్టయితే 1, 2, 3, 4, 5, 6 డేస్ నుంచి ఇదే జోన్ ఉందండి. అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆగిపోయిందండి. ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకుంది స్టాక్ అనేది. సపోర్ట్ తీసుకొని మళ్ళీ మనకి రివర్స్ తీసుకొని పైకి వెళ్ళి ట్రై చేస్తుందండి.
స్టాక్లో స్ట్రెంత్ అయితే మనకి పైకి చూపిస్తుందండి. సో మనం ఇది అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి, మన స్టాక్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయొచ్చండి. సో స్టాక్ నేమ్ DCX ఇండియా అండి, డైలీ ఫ్రేమ్. ఇది మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. ఓకే అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి శ్రేయాస్ షిప్ అన్లిమిటెడ్ అండి. ఇది కూడా చూడండి, మనకి ఒక రౌండ్ బోర్డ్ కంప్లీట్ చేస్తుందండి. సో ఇక్కడ నుంచి తీసుకున్నట్టయితే ఒక రౌండ్ బోర్డ్ కంప్లీట్ చేస్తుందండి స్టాక్. ఒక రౌండ్ బోర్డ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక బ్రేక్అవుట్ అయిందండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత చూడండి, ఇది బ్రేక్అవుట్ జోన్ అండి. ఈ బ్రేక్అవుట్ జోన్ తర్వాత ఈ స్టాక్ చూసారా, సో రీటెస్టింగ్ చేసుకొని ఇక్కడే బిల్డప్ అవుతుందండి. మనకి వాల్యూమ్స్ మొత్తం బిల్డప్ అవుతున్నాయండి. మనకి ఈ జోన్ ఇంపార్టెంట్ అండి. ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ మనకి క్రాస్ చేస్తే సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్లో ర్యాలీ అయితే ఉండొచ్చండి. మనం ఈ స్టాక్ను కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయొచ్చండి. ఎందుకంటే మనకి ఈ జోన్ క్రాస్ చేసిన తర్వాత ఈ స్టాక్లో మనం ఒక ఎంట్రీ పాయింట్ మనం గెస్ చేసుకోవచ్చండి. స్టాక్ నేమ్ శ్రేయాస్ అండి. ఇది కూడా మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. ఓకే అండి. మరొక విషయం అండి, ఈ వీడియో మీకు ఎటువంటి ఉపయోగపడుతుందా కానీ నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే ఎవరు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ స్టాక్ అండి మనం చెప్పుకునేది క్రస్ట్ వెంచర్స్ అండి. ఇది వీక్లీ తీసుకున్నాను అండి, వీక్లీ ఫ్రేమ్ మారుస్తున్నాను, అబ్జర్వ్ చేయండి అని మీకు గమనించండి. ఇది వీక్లీ ఫ్రేమ్ అండి. స్టాక్ క్రస్ట్ వెంచర్స్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఒక సిమెంటెడ్ ట్రయాంగిల్ కనబడుతుందండి. సిమెంటెడ్ ట్రయాంగిల్ అండి. సో మనం క్రాస్ చేసుకున్నట్టయితే కరెక్ట్గా ఈ వాల్యూమ్ చూసారా, ఈ బిల్డప్ వాల్యూమ్ చూసారా, కరెక్ట్గా ఇదంతా వాల్యూమ్ బిల్డప్ అవుతుందండి. 1 క్యాండిల్ ఈజ్ ఈక్వల్ టు 1 వీక్ కదండి. సో 1 వీక్ క్యాండిల్ చూసుకున్నట్టయితే ఈ జోన్ మొత్తం మనకి ఒక కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి. మనకి లాస్ట్ వీక్ చూసినట్టయితే ఈ క్యాండిల్ మంచి బుల్లిష్ జోన్లో ఉందండి. సో ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ కూడా మనకి రెసిస్టెన్స్లో ఉందండి. ఇప్పుడు ఈ జోన్ మనం క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ర్యాలీ ఉండొచ్చు అండి. నేను నా వ్యూ మాత్రమేనండి, ఎటువంటి రికమెండేషన్ చేయట్లేదు. నేను బయింగ్ సెల్లింగ్ ఎటువంటి రికమెండ్ చేయట్లేదు. నా పారామీటర్లో వచ్చిన స్టాక్స్ ఏదైతే మీకు నేను షేర్ చేస్తే మీరు కూడా మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని చూసుకుంటారని మాత్రం నేను మీకు షేర్ చేస్తున్నానండి. ఓకే. స్టాక్ నేమ్ క్రస్ట్ వెంచర్స్ అండి, వీక్లీ ఫ్రేమ్ అండి. సో నెక్స్ట్ చెప్పుకునే బై స్టాక్ అండి ఆర్కే స్వామి అండి. ఇది కూడా నేను వీక్లీ ఫ్రేమ్ తీసుకున్నానండి, గమనించండి. ఇది చూసినట్టయితే మనకి మంచి కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి. ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో సేమ్ అది హిట్ చేసిందండి లాస్ట్ వీక్. సో క్యాండిల్ చూసినట్టు కానీ మీకు మంచి స్ట్రెంత్ అయితే కనబడుతుందండి. సో ఇన్ని క్యాండిల్స్ బేస్ చేసుకొని ఒకే క్యాండిల్ మొత్తం మనకి హిట్ చేసిందండి. సో మనకి మేజర్ రెసిస్టెన్స్ ఇదే అండి. ఈ జోన్ కనుక క్రాస్ చేసి సస్టైనబిలిటీ పైకి వెళ్ళి నిలబడితే మనకి ఈ స్టాక్లో కూడా మంచి ర్యాలీ ఉండొచ్చండి. స్టాక్ నేమ్ ఆర్కే స్వామి అండి. ఇది కూడా మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి గోల్డ్ ఇంటర్నేషనల్ అండి. ఇది మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి. మంత్లీ ఫ్రేమ్ గా మార్చుతున్నాను చూడండి. చూడండి మనకి లాంగ్ కన్స్ట్రక్షన్ అండి. ఆల్మోస్ట్ 2021 నుంచి అండి, 2021 నుంచి 2024 అండి. ఇప్పుడు లాంగ్ కన్స్ట్రక్షన్ అండి. ఈ జోన్ పోయినసారి లాస్ట్ 21లో మనకి ఏ ప్రైస్ యాక్షన్ అయితే ఉందో ఆ ప్రైస్ యాక్షన్ అయితే ఉందండి ఇప్పుడు. సో మనం చూసినట్టయితే లాంగ్ కన్స్ట్రక్షన్ ఉందండి. సో ఈ జోన్ మనకి రెసిస్టెన్స్ అండి. ఇప్పుడు ఈ జోన్ కనుక సస్టైనబుల్ పైకి వచ్చి నిలబడితే, ఈ జోన్ చూసారా, ఈ జోన్ మనకి వచ్చి నిలబడితే పైన ఈ స్టాక్లో కూడా మంచి ర్యాలీ ఉండొచ్చండి. స్టాక్ నేమ్ గోల్డెన్ ఇంటర్నేషనల్ అండి, మంత్లీ ఫ్రేమ్ అండి. ఓకే అండి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే లాస్ట్ స్టాక్ అండి ACI అండి.
ఇది కూడా మంత్లీ ఫ్రేమ్ తీసుకున్నానండి. మంత్లీ ఫ్రేమ్లో నేను డ్రా చేసుకున్నాను. చూడండి, మనకి స్టాక్ ఎప్పుడైతే మనకి ఓపెన్ అయిందో అప్పటి నుంచి మనకి స్టాక్ అప్ మూమెంట్ చూపిస్తుందండి. మనం కింద ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకి అప్ మూమెంట్ ఛానల్ కనిపిస్తుందండి. సో లాస్ట్ టైం మనకి ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో 2024 ఫిబ్రవరి అండి, ఫిబ్రవరి ఆ టైంలో ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో, ఫిబ్రవరి మార్చి ఆ టైంలో ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో తర్వాత స్టాక్ అని ఫాలో అయ్యి మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్రైస్ యాక్షన్ వచ్చిందండి. సో ఈ జోన్ మనకి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ జోన్ కనుక మైండ్ పైకి సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్ కూడా మంచి ర్యాలీ ఉండొచ్చు అండి. స్టాక్ నేమ్ ACI అండి. సో ఇది కూడా అబ్జర్వ్ చేయండి, మీ వాచ్ స్టార్ట్ చేసుకోండి. ఓకే అండి, ఇదండి మన వీడియో కనుక మీకు నచ్చితే, మీకు ఏమైనా ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.